భీష్ముడు తన తండ్రికిచ్చిన మాట ప్రకారం సత్యవతి కుమారులని హస్తినాపురానికి వారసులుగా చేశాడు. కాని విధి మరోలా ఉంది. చిత్రాంగదుడు యుద్ధంలో మరణించాడు. ఇక చిన్నవాడైన విచిత్ర వీరుడే రాజు అయ్యాడు. అతను కూడా ఎక్కువ కాలం జీవించలేదు. సత్యవతి వంశాన్ని కాపాడడానికి ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి? సత్యవతికి ఒక విషయం గుర్తొచ్చింది. ఆమెకు ముందు ఒక కుమారుడు ఉన్నాడు, వేదవ్యాస మహర్షి. సత్యవతి వేదవ్యాసుణ్ణి హస్తినాపురానికి పిలిపించింది. వంశాన్ని కొనసాగించడానికి విచిత్ర వీరుడి భార్యలైన అంబిక, అంబాలికల ద్వారా సంతానం కలిగించాలని కోరింది. మొదట అంబిక వేదవ్యాస మహర్షిని చూసింది. ఆయన తపస్సు వల్ల వచ్చిన కఠినమైన రూపాన్ని చూసి ఆమె భయంతో కళ్ళు మూసుకుంది. ఆమెకు పుట్టిన కుమారుడు ధృతరాష్ట్రుడు. తరువాత అంబాలిక వేదవ్యాసుడి దగ్గరకు వెళ్ళింది. ఆమె ఆయనను చూసి భయంతో పాలిపోయింది. ఆమెకు పుట్టిన కుమారుడు పాండురాజు. ఆ తర్వాత మరొకసారి అంబికను పంపాలని అనుకున్నారు. కానీ ఆమె తన స్థానంలో తన పరిచారికను పంపింది. ఆమె మాత్రం భయపడకుండా వేదవ్యాసుణ్ణి గౌరవంగా చూసింది. ఆమెకు పుట్టిన కుమారుడు విదురుడు. ఇలా ఒకే వంశంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించారు. కానీ వీరిలో ఎవరు హస్తినాపురానికి రాజు అవుతారు? కళ్ళు లేని ధృతరాష్ట్రుడా లేక పాండురాజా? ఈ నిర్ణయమే తరువాత పాండవులు, కౌరవుల కథకు నాంది పలుకుతోంది.